మనుష్యులని ఆరాధనకు పాత్రులు కాదు, దేవదూతల ఆరాధనకు పాత్రులు కాదు, ప్రవక్తలు ఆరాధనకు పాత్రులు కాదు, దేవుని సేవకుల ఆరాధనకు పాత్రులు కాదు. కోర్స్ వారు మంచి వాక్యాలు నీకు అందిస్తూ ఉండొచ్చు, నీకోసం ప్రార్థన చేస్తుండొచ్చు. అలా అని చెప్పి దేవుని సేవకులను బట్టి ఎక్కడ పెట్టకూడదు, దేవుని స్థానంలో పెట్టేయకూడదు. ప్రేమిద్దాం వాళ్ళని, ప్రార్థిద్దాం వాళ్ళ కోసం, సహకరిద్దాం వాళ్ళని, కానీ తీసుకెళ్ళి దేవుడి స్థానంలో పెట్టేయిద్దాం. కొంతమంది ఈ రోజున బోధకులు ఒక చోట కూర్చొని తల మీద పాలేసేయండి అనగానే సంఘబిడ్డలందరూ రోజు ఆదివారం దేవుని మందిరాన్ని పాలు పట్టుకుని రావడం. ఎవరికి? ప్రవక్త గారు తల మీద వేసేయాలట. ఆయన కూర్చోగానే వేసేయండి అనగానే అందరూ వెళ్ళిపోయి ఆయన తల మీద పాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన జాగ్రత్త, నరకంలో మొదటి సీట్ నీదే. పాలు పోతావా? లేకపోతే కొంతమంది ఇంకా నేను ఉదాహరణ చెప్తున్నా, నేను ఎవరిని విమర్శించట్లా. జరుగుతున్నాయి ఈ రోజుల్లో. పలానా సేవకుడు చనిపోయాడండి, ఇక్కడే పాతి పెట్టారండి, ఆ మట్టి తింటే నాకు అద్భుతాలు అయిపోతాయని మట్టి మన్ను తింటున్నారు. మన్ను. దేవుడు అన్నాడు సర్పంతో, నువ్వేం తింటావు? నువ్వు మన్ను తింటున్నావు అంటే ఏమనాలి నిన్ను? తినమని ఎక్కడైనా ఉందా బైబిల్లో? పరిశుద్ధుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ మన్ను ప్లేట్లో పెట్టుకుని తినండి అని ఉందా బైబిల్లో? జాగ్రత్త సుమ, సేవకుల స్థానాల్లోనే ఉంచుదాం, దేవుళ్ళని చేయొద్దు. హల్లెలూయా. దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నాడు ఈ రోజున. అలాంటి పనులు చేసావు ఇప్పటిదాకా, ఒప్పుకో, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో, దేవుడు విడుదలిస్తాడు నీకు. ప్రభు కార్యాలు నీ జీవితంలో స్పష్టంగా జరగాలి అంటే క్రీస్తును మాత్రమే ఆరాధన చేద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హీ ఓన్లీ డిజర్వ్స్ అవర్ వర్షిప్. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టింది ఎవరో, రక్తం గార్చింది ఎవరో, మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎవరో,